డెల్టా శిల్పి, నది మాతృక బ్రహ్మ, సర్ ఆర్థర్ కాటన్ జీవిత చరిత్ర 14వ భాగం 1/7/26. ఒక్కొక్క జిల్లాలో సమస్య, నీటి సమస్య గురించి చెప్తున్నారు. ఇక వంశధార నదీ ముఖద్వారంలో ఉన్న కళింగపట్నం చిలక సరస్సు కలుపుతూ కాలవ తవ్వాలు కాటన్ లోగడ ఆమోదించి ఇది చాలా కాలం నుండి ఆలోచనలోనే ఉంది కానీ ఆచరణలోకి కానీ చివరకు 1865 క్షామ నివారణ కార్యక్రమంగా ప్రారంభమై అయితే ఏం లాభం? గంజాం వద్దనున్న ఋషికుల్య నది వరకే కాలువ పనికి వచ్చి ఆగిపోయింది. దానిలో కూడా నదిని కలిసే చోట కొంత పని జరగాల్సి ఉండి అది కూడా అయింది. అన్నిటికీ ధనాభావం కాదు. కనీసం బరంపురం దగ్గర గోపాలపురం వరకైన కాలువ వస్తే బాగుండేది. దానివల్ల ఒరిస్సా నుండి గోపాల్పురం వరకు కాలువపై బియ్యం వచ్చే అటుపై ఎడ్లబండపై గంజాం జిల్లాలో లోతట్టు ఏజెన్సీ ప్రాంతాలకి బియ్యం రవాణా అయ్యటానికి వీలు ఉండేది. ఒరిస్సాకు దక్షిణ ప్రాంతంలో ఉన్న గంజాం జిల్లాలో 1789, 92, 1799, 1801, 26, 39, 85, 86 మధ్య కరువు బాగా వచ్చి గంజాం జిల్లా మాగాణి భూములలో వరి చెరకు ముఖ్య పంట. ఇక్కడ మంచి సన్న బియ్యం ఎక్కువగా పట్టు. ఒరిస్సా ఉత్తర ప్రాంతాల నుండి ముతక బియ్యం వాళ్ళ భోజనానికి చిలక సరస్సు ద్వారా దిగుమతి చేసుకుంటున్నారు. సన్న బియ్యం రకాల్లో కొన్ని ప్రసిద్ధమైనవి పచ్చాపోగ, సొన్నభీలో, దశరథి, రత్నచుడి, ఒడియా, సోస, జగన్నోధ వల్లభో, కొళదారి, పారుజాత అంటే పారిజాత, కో, చీకటి పారు, జరిపయాగ, ముండ బొమలి, భోజన, మహారాజ పన్యాగు, నారాయణదాస ప్రయాగి, కొట్టారగుడి, కృష్ణ పయకో, బహుగొండ, దోబో పొంకు, చెరిపుల్లో, వర్ణ బొంకాయి, పుంపులు, ముడియ, కొపి సొంప, కొరసీవాస, గంగావళ్ళి మొదలై ఒక ఎకరా వరి సాగుకి ₹10, 14 అణాలు అయ్యేది. గవర్నమెంట్ ఇస్తూ ₹4.5. ఎకరాకు సగటున 2/3 గరిసెడ ధాన్యం పడే. దాని ఖరీదు 25. కరువు కాటకాల వల్ల వచ్చినప్పుడల్లా తిండి గింజల ధరలు పెరగడం, వస్తువులు దొరక్కపోవటం సహజంగా. దాంతో కూలీ నాలి చేసుకొని బతికే వాళ్ళకి కూలిని ఎక్కువ చేయక తప్పదు. వర్షాభావం వల్ల, వరదల వల్ల కానీ పంట పోయిన ప్రశాంతంగా ఉన్న సరోవరాలలో అంతులేని అలలు రప్పిస్తూ ఉండే. ఒక చిన్న రాయి వేసినట్టుగా మానవ జీవితం తారుమారై నానా బీభత్సంగా మారిపోతూ ఉండే. 25 ఏళ్లలో ఆహార వస్తువుల ధరలు బాగా పెరిగిపోయాయి. 1850లో ₹155 ఉప్పు ఉంటే 76లో $336. ఒకటవ రకం బియ్యం 104 ఉంటే 320. రోజు కూలీ మగవాళ్ళకి 1950లో 9 అణాల 1 పైసా ఉంటే 2 అణాలైంది 76. బెంగాల్లోని భాగవతి నది ఇతర ప్రాంతాలలోని నదుల విధంగానే కొంతవరకు అదుపు ఆజ్ఞలోకి రావలసి ఉన్నట్టు గట్లను కోరి పొంగి పొర్లి ప్రక్క ఉన్న పంటల ప్రాణాలకు ఎనలేని నష్టం కలిగిస్తూ ఉండేది. బెంగాల్లో వచ్చే వరకు ఒక్క బండరాయి అయినా కూడా కనబడు. కళ్ళెం మూడిన గుర్రంలాగా కట్టు విడిచిన గిత్త దూడల లోపల నుండి పైకి ఎగుకి వచ్చే యవ్వన బలాతిశయ ప్రభావాన్ని తలొగ్గక ఎవరికి ఉండగలరు? వచ్చిన నష్టం భరించాల్సిందే కదా. భాగవతి నది పొంగి పొరడినందున
ముర్షిదాబాదు నగరం వరద దెబ్బకు గురి అయి ఉండటం వల్ల ఆ ప్రాంత నగరవాసులకు అనుక్షణం ప్రాణభీతి. మేజర్ మెకంజీకి అది గొప్ప సమస్యగా ఉండే కనుక కర్నల్ కాటన్ నుండి అక్కడికి ఆహ్వాని పరిస్థితి చూసి తగిన సలహా ఇవ్వమని. నీటి కాల్వ ఇండియాకు గల విశేష సంపద ఒక్కటే, అది జల సంపద. దాన్ని సాధించి ఎంతవరకు సద్వినియోగం చేసుకోవచ్చునో అంత శ్రేయస్సు. సేద్యపు నీటి పారుదల, సరుకు పడవల రాకపోకలకు వీలుండటాన్ని బట్టి కాలువల ఏర్పాటుపై ఇండియా భవితవ్యం ఆధారపడి అనే ప్రగాఢ విశ్వాసంతో కెప్టెన్ కాటన్ ఎవరేమన్నా లెక్క చేయక తన విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు చెబుతూ ఉండే. తన ఆలోచనలు ఈ విషయం మీదే ఎప్పుడూ ఉండే. రైలు మార్గాల నిర్మాణానికి అతడు ఎప్పుడూ సుముఖంగా లేడు. కనుకనే తనకొక పక్షం వారు అధికార వర్గంలో శత్రువులయ్యారు. 1855 నాటి కృష్ణా గోదావరులపై ఆనకట్ట పనులు పూర్తి కాగా ఆర్థర్ కాటన్ దృష్టి నీటి కాలువల త్రవ్వకంపై కేంద్రీకృతమై గోదావరి, కృష్ణా, తుంగభద్రాదులపై అనుకూలమైన కొన్ని స్థలాలను జలాశయ నిర్మాణ ప్రతిపాదనలు వచ్చి ఆ విధమైన భావనల ప్రభావం 20వ శతాబ్ది ఉత్తర భాగంలో తుంగభద్రపై మల్లాపురం దగ్గర, కృష్ణపై నాగార్జున కొండ వద్ద సాగర నిర్మాణం పూర్తి కాగా గోదావరిపై పోతంపాడు వద్ద పని జరుగుతోంది. గోదావరిపై పోలవరం వద్ద అడ్డుకట్టగట్టి రామపాదర సాగర నిర్మాణం మా చిన్నప్పటి నుంచి అదే మన ధ్యాస. రామపాదర సాగరని ఇన్నాళ్ళకి దాదాపు 3 అంతుల వరకు ప్రతిపాదన మద్రాసు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సొంటి వెంకటరామమూర్తి ప్రవేశపెట్టి బలపరిచిన ఆనాడు కాగలేదు. రామపాదర సాగర నీటి తూర్పు గోదావరి జిల్లా మెదక ప్రాంతాల విశాఖపట్నం జిల్లాలకు తీసుకుపోయేటువంటి ఉద్దేశం ఇంతటి ఘనరూపంగా కాకపోయినా లఘు రూపంలోనైనా గొట్టాల ద్వారా గోదావరి నుండి విశాఖ జిల్లాకు నీరు తీసుకువెళ్ళే ఆలోచన ఈనాడు వినబడతారు. ఒక విధమైన కార్యం అటు ప్రభుత్వ ఆదాయపరంగా ఇటు ప్రజాహితముగా ఉండేట్టుగా రూపకల్పన చేయటం పరీక్షల సద్వినియోగాన్ని సంబంధించిన వరకు ఆర్థర్ కాటన్దే అగ్ర తాంబూలం. తుంగభద్ర నుండి కాలువ తవ్వి నీటిని పెన్నా నదిలోకి కలపాలని 5 పెద్ద కాలువలు తవ్వి పశ్చిమ తీరాల్లో పూనా, ఉత్తరంలో అహ్మద్నగర్, దక్షిణంలో మంగళూరు వరకు పొడిగించాలని, ఆ పనికి 2 మిలియన్ల స్టెర్లింగులు మాత్రమే ఖర్చవుతుందని అంచనాతో ఒక పెద్ద పథకం కాటన్ సూచించారు. 1858లో మరికొన్ని పథకాలు సూచన చేసి వాటిలో గంగా కాలువ, ఇది గంగా నదిపై రాజ్మహల్ వద్ద ప్రారంభమై కలకత్తా మహారానికి నావికా సౌకర్యం గల వేరొక కాలువతో గంగా నదితో సంబంధం ఏర్పడి నౌకాయాన సదుపాయం కలిగిన బ్రహ్మాండమైన కాలువ తవ్వే పథకం. ఈ జలమార్గంలో 550 మైళ్ళు పొడవు గల చిన్న కాలువతో కాన్పూర్ వద్ద గంగా కాలువతో కర్సా చేస్తారని దాని హరిద్వారం వరకు పొడిగించి మొత్తం 1200 మైళ్ళ కాలువ పొడవు పూర్తి చెయ్యొచ్చని, మరొక 200 మైళ్ళు పొడవైన కాలువ తవ్వి గంగా కాలువ సట్లెజ్ నదితో కలిపి పంజాబ్లోని నదీ మాతృక నౌకాయాన సదుపాయాలు గంగా నదీ మాతృకలతో కలపవచ్చని అతని ఆలోచన. ఎంతటి మహోన్నత కార్యం! ఎక్కడివాడు ఇక్కడికి వచ్చి ఇంత ఆలోచన. ఆ సమయాన ఒరిస్సా కాలువలు తవ్వే ఆలోచన జరుగుతాయి. ఈ కాలువలు నౌకాయాన సౌకర్యాలతో తూర్పు సముద్ర తీరాన దక్షిణాభిముఖంగా ప్రవహించి గోదావరి, కృష్ణా డెల్టా కాలువలతో కలిసి తుంగభద్ర కాలువల ద్వారా తూర్పున మద్రాసు, పశ్చిమాన మలబారు ప్రాంతాలు చేరచ్చు. చివరికి ఒక్క మాటలో చెప్పాలంటే కరాచీ నుండి
కాన్పూర్, కలకత్తా, కటక్, భత్కర్, మద్రాస్, మంగళూరు నగరాల వర్తక సదుపాయాలు కల్పించడానికి నౌకాయాన అవకాశం గల 4,000 మైళ్ళ పొడవైన కాలువలు తవ్వటం అనేది అతడి ఆలోచన. ఈ ఆలోచన ఏదో ఒక పగటి కల కాదు. ఈ కార్యక్రమ నిర్వహణ ఏ విధమైన ఆటంకాలు లేవు. ఖర్చు మాత్రం 30 మిలియన్ల స్టెర్లింగుల కంటే ఎక్కువ కాదు. ఈ పని వల్ల వచ్చే ప్రతిఫలం మన అంచనాలకు అందదు అని కాటన్ చెప్పారు. ఎంత బలీయమైన ఆత్మవిశ్వాసం గల ప్రతిపాదన ఇది. 115 సంవత్సరాల వెనక ఈ ప్రతిపాదన తిరిగి మరొక రూపంగా నేడు రాగా గంగా కావేరీ మాతృక సౌభాగ్యానికి ఒక పెద్ద జలమార్గం తవ్వటానికి కేంద్ర ప్రభుత్వం పరిశీలన చేస్తారు. చంద్రబాబు కళ కూడా అదే. ఈ పునఃప్రయత్నం బహుజనహితాన్ని ఉద్దేశించి నిష్కళంక మనస్సుతో చేసిన ప్రతిపాదన అయితే ఎప్పుడో ఒకప్పుడు రూపం ధరించి అనుభవానికి వచ్చేవర సమసిపోవచ్చు. సత్యాన్ని అనేది నిర్జాన్ని రుజువు చేస్తారు. ఐక్యరాజ్య జలాధార పరిశీలక సంఘం అంటే యునైటెడ్ నేషన్స్ వాటర్ రిసోర్సెస్ కమిటీ దీని విషయమై గంగా కావేరీ నదుల వినియోగింపబడుతున్న రానున్న 40 ఏళ్లలో ఈ దేశం ఘోర క్షామాన్ని ఎదుర్కోవస్తుంది. ఆ విపత్తు రాకుండా చేసుకోవడానికి గంగా కావేరీ సంబంధ జలమార్గం శరణ్యం అని చెప్పిందట. గంగా కావేరీ నదులు కలిపే ఈ మలమార్గాన్ని 450 అడుగుల వెడల్పు, 20 అడుగుల లోతు కడి వింధ్య పర్వత శ్రేణి మధ్యగా చొరబడి భారతదేశపు వెన్నెముకగా ప్రవహించే ఉపనది వంటి కాలు. దీనికి బ్రహ్మపుత్ర నదిని కూడా చేర్చాలని వారి అభిప్రాయం. మొత్తం ఖర్చు 10,000 కోట్ల రూపాయలు కాగలదనే. ఈ జలమార్గం ద్వారా సముద్రానికి స్టీమర్ల రాకపోకలు, ఖనిజాలు, ఆహార పదార్థాలు, బాక్సైట్ వంటి సరుకులు సరాసరి సముద్రంలో నిలిచి ఉండే పెద్ద స్టీమర్ల రవాణా చేయబడి ఈ దగ్గర ఈ రైళ్లపై రద్దీ, కొన్ని చోట్ల ఓడరేవులపై ఒత్తిడి కూడా తగ్గి దీనివల్ల మన దేశంలో నౌకాయాన పరిస్థితి ఊహించడానికి వీలు లేనంతగా పెరుగుతుంది. యూరప్ ఖండంలో డెన్యూబ్, కైన్ అనేటువంటి నదులు నౌకాయాన దృష్ట్యా వృద్ధి చెందిన భారతదేశంలో పెద్ద జీవ నదులు ఉండి కూడా ఎందుకు అలా కావటం లేదో ఆశ్చర్యంగా. ఏ జీవనది అయినా దాని నడక ఒక రాష్ట్రానికి పరిమితమై ఉండదు. అది పుట్టిన చోటి నుండి ఎన్నో రాష్ట్రాల ద్వారా ప్రవహించి నడుమ ఉపనదుల ప్రవాహాన్ని చిన్నది పెద్దదై చివరికి సాగర సంగమం దాకా అది పరిగెత్తు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఆ నది ప్రయోజనానికి వినియోగించుకోవాలి ఉద్దేశం సహజం. దాంట్లో ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య కలహాలు తప్పు. కానీ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల సమిష్టి ప్రయోజనం శ్రేయస్సు పరిశీలించి తగున చర్య అయితే ఐక్యరాజ్య జలాధార సమితి ఇలాంటి పరిశీలనలు ఎక్కువ పాత్ర వహించితే న్యాయం చేకూరుస్తుంది. ఈ జలమార్గం కావలసిన ప్రాథమిక పరిశీలన సమగ్రంగా ఉండాలి. గంగా నదీ జలం సోని, నర్మదా, తపతి, గోదావరి, కృష్ణా, పెన్న నదీ ప్రవాహ భూభాగాల గుండా మార్గం ఏర్పరచుకొని కావేరిలో కలియటం ఒక పాయింట్. అలాగే గంగా బ్రహ్మపుత్ర నదుల కలయిక 2. నర్మదా నుండి రాజస్థాన్ వరకు పెద్ద కాలు. 4. గంగా నదికి ఉపనది అయిన చంబల్ నది నుండి రాజస్థాన్లోని అజ్మీర్ వరకు ప్రదేశానికి ఒక పెద్ద పంట కాలు. మహానదిలో ఎక్కువైన నీటిలో కోస్తా ప్రాంతాలకు కాలువ ద్వారా తరలి
సేద్యానికి ఉపయోగం. ఇండియాలో నదులు తూర్పుగాను పడమరుగాను ప్రవేశిస్తుందని పెద్ద పెద్ద నదులు ఉత్తరం నుండి దక్షిణానికి కలవడం సదుపాయము. గంగా కావేరీ నదులు ఆ కారణం చేత కలపడానికి వీలు. ఇంతటి బ్రహ్మాండ పథకాన్ని దశల వారీగా అమలుపరచదు. మొత్తం అన్ని డబ్బులు ఒకసారి పెట్టక్కర్లేదని ఉద్దేశం. ఇండియాలో నదులన్నిటినీ కలపాలని ఎందరో మహానుభావులు ఊహించారు. కవులు గానం కూడా చేశారు. దూరదృష్టి గల రాజనీతిజ్ఞులు, ధర్మ సంస్థానపతులు కలలుగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో పూర్వులు ఆశించిన సౌభాగ్య దీపిక కనుచూపు మేరలో రామపాద సాగర పొలవల జీవనదుల ప్రాంతంలో ఆ నీరు వృధాగా పోకుండా పంటలకు పరిశ్రమలకు ఉపయోగపడాలి. ఆర్థర్ కాటన్ నిరూపించడంతో ఇతోధిక నదీజల సద్వినియోగ ఆలోచనలు ప్రతి ప్రభుత్వానికి రావటం సహజమే. 1942 ఉమ్మడి మద్రాసు రాజధాని గవర్నర్కు సలహాదారుగా పనిచేస్తున్న సొంటి వెంకటరామమూర్తి గారి ఇట్లాంటి ఆలోచన కలిగి గోదావరి నదికి ధవళేశ్వరం వద్ద ఆనకట్ట కట్టి ఆ సాగునీటి కాలువ ఏర్పాటు చేయడంలో ఉభయ గోదావరి జిల్లాలు 18 లక్షల ఎకరాలకు సమృద్ధిగా నీరు సాగుతాయి. ఆ ప్రదేశం డెల్టాగా పిలవబడి సస్యశ్యామలమై, కానీ ఈ డెల్టాను ఆనుకొని ఉత్తరంగా తూర్పు కనుమల పాదం వంటి విశాలమైన భూభాగం. దీన్ని ఏదో నామశక్యం లేక ఉన్న పంట కాలువ చివరి వరకు సహాయపడక ఉన్న కొన్ని కొండవాగులు తప్ప ఇతర జల ఆధారాలు ఉభయ గోదావరి విశాఖ జిల్లాలలో ఒకే వరుస ఈ భూభాగమంతా సాగునీటి పారుదలను గోదావరి జలాలతో 10వ వంతు లోపుగానే ఉపయోగించుకుంటున్నా. మిగతా అంతా సముద్రం పాలు. గోదావరి పాపి కొండల మధ్య 200 నుంచి 300 అడుగుల వెడల్పు మాత్రమే ఉండి 3 మైళ్ళ పొడవున తన స్వేచ్ఛాగమనానికి ఆటంకం వచ్చి ఇరుకులో పడిన పాపానికి కరుకు కోపంతో పరవళ్ళు తొక్కి పాపి కొండలను వదలి రాగానే కారాగార విమోచనంలాగా స్వేచ్ఛతో తృప్తిగా శ్రామికుడు సేదదీర్చుకునేటప్పుడు కాళ్ళు చేతులు విస్తరించుకున్నట్టు పోలవరం దగ్గరికి వచ్చేటప్పటికీ గోదావరి 2 మైళ్ళ వెడల్పైపోయి ఆ పాయ అలాగే పెరిగి ధవళేశ్వరం దగ్గరకు వచ్చేటప్పటికే 4 మైళ్ళు. ఇంత వెడల్పు ఉన్న మధ్య మధ్య లంకలు ఉన్న ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మాణం అతి యోగ్యమైన స్థలమని భావించి కాటన్ మహాశయుడు తన ఆలోచనను కార్యరూపం ఇచ్చారు. అలాగే పోలవరం దగ్గర గోదావరి 2 మైళ్ళ వెడల్పు ఉన్న నదీ మధ్యలో మహానందీశ్వరాలయం గల కొండ ఉన్నందున ఎత్తైన ఒక ఆనకట్ట నిర్మాణం సాధ్యమని ఆలోచించి అలాంటి నదులపై మహాసాగర నిర్మాణానికి పనులలో విశేష అనుభవం గల పాశ్చాత్య ఇంజనీరు పిలిపించి పరిశీలన చేయించగా రామపాద సాగరం సాధ్యమని చెప్పారు. ఈ తలపెట్టిన రామపాద సాగరాన్ని కుడి ఎడమల కాలువలు తవ్వబడు. కుడి కాలువ ఒక్కొక్క సొరంగం 32 అడుగుల వెడల్పు కలిగి 2 సొరంగాల ద్వారా ప్రవహించే కృష్ణా నదిలో ఎడమ కాలువ విశాఖపట్నం రేవు వరకు కుడి కాలువ వెడల్పు 470.
అడుగులు లోతు 16 అడుగులు, ఎడమ కాలువ వెడల్పు 390, లోతు 10 అడుగులు. ఈ రామపాద సాగర్ పోలవరం నిర్మాణ వివరాలని నమూనాలు పటాలు అందరికీ ఇచ్చారు, కానీ ఎవడు ముందు వేసి సాహసించలేకపోయారు. ఆర్థర్ కాటన్కి బిరుద ప్రదానాలు. మద్రాసులో ప్రభుత్వ కేంద్ర కార్యాలయంలో ఉండటాన్ని బట్టి తన ఉద్యోగం చివరి భాగం ఆర్థర్ కాటన్ ఆలోచనలు, సలహాలు రాష్ట్ర వ్యాప్తమే కాక దేశవ్యాప్తమై ఇండియా యొక్క దౌర్భాగ్యాన్ని వివరిస్తూ ఇండియాకు గల అఖండ సరసంపద సద్వినియోగపరిచి దేశాన్ని సౌభాగ్యవంతంగా చేయాలి ఎన్నో ప్రతిపాదనలు చేసి ఇండియా పరిస్థితులు అభిమతాలకు అనుకూలమైనవి నిర్మాణ కార్యక్రమాలు ఉండాలి, కానీ అవేవో విదేశీ భావాలతో కూడినవై ఉండరాదని ఆర్థర్ కాటన్ ఉద్దేశం. 1860లో ఆర్థర్ కాటన్ ఇండియా వదిలి ఇంగ్లాండ్కి వెళ్ళారు. 1860 సెప్టెంబర్ 20వ తేదీ సర్ చార్లెస్ వుడ్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా కార్యదర్శి, అతన్ని దరిమిలా లార్డ్ హాలిఫాక్స్ అన్నారు. ఇంగ్లాండ్ వచ్చిన కర్నల్ ఆర్థర్ కాటన్ సర్ బిరుదుతో నైట్హుడ్ అంటారు, బ్రిటిష్ గౌరవించినట్టు చెప్పారు. ఈ వార్త రాగానే ఆర్థర్ కాటన్ ఇంగ్లాండ్లో ఎలాంటి సన్మానాలు జరిగాయో తెలియదు, కానీ కాటన్ మాత్రం వినమ్రత ఆశయంతో ఉండారు. సర్ ఆర్థర్ కాటన్ ఉన్నత బిరుదాంకితుడైనప్పటికీ ఇండియాకు చేసిన మన సేవలను ఘనమైన సేవను గుర్తింపు రాలేదని చెప్పాలి. అలా అని ఆర్థర్ కాటన్ బాధపడ, కానీ అతని స్నేహితులు ఎక్కువగా బాధపడ్డారు. ఇండియా పరిపాలనా విధానంలో ఏ విధమైన సంబంధం లేదు. డీజిన్ అనేటువంటి తన పుస్తకంలో ఇలా ఇంజనీర్లు చేసిన ఘనకార్యాలను కళ్ళారా చూసి కూడా వారి యజమానుడు ఒక మంచి మాట కూడా పలక. దూరదృష్టి గల పైసాయి సేద్యపు నీటి పారుదల క్రింద పెద్ద మొత్తం ఖర్చుకి ఆమోదిస్తారు. ఇతరులు అనేకులు ఇంజనీర్లను వెళ్ళి మెచ్చుకుంటారు, కానీ ఆ ఇంజనీర్లకు మాత్రం ఉచిత సత్కారాలు గౌరవాలు జరగవు. పద్దెనిమిది 92 ఒకసారి, 1863లో ఇంకొకసారి, 63 ఇంజనీరింగ్ సలహాదారుగా కాటన్ ఇండియాకు వచ్చి 62లో వచ్చినప్పుడు సోనే నది నుండి సేద్యపు నీటి పారుదల నౌకాయానానికి అనుకూలించే బీహార్ ప్రాజెక్టు నిర్మాణాన్ని గురించి ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన నివేదిక పంపారు. 63లో ఈస్ట్ ఇండియా ఇరిగేషన్ కంపెనీ డైరెక్టర్ల ఆహ్వానం. అప్పుడు సర్ క్రూనీ కాట్లే అనేవాడు కంపెనీ పనులు కొన్నిటికి చేయిస్తారు. వీటిని ఒకసారి చూసి తగిన సలహాలు ఇవ్వమని ఆర్థర్ కాటన్ను ఇరిగేషన్ కంపెనీకి ఆ పని పూర్తి చేసి తన నివేదికను కంపెనీ డైరెక్టర్. ఇలా ఇండియాలో 40 ఏళ్ల అనుబంధంగా గల సర్ ఆర్థర్ కాటన్ తన దేశంలో 30 సంవత్సరాల పైగా పదవీ విరమణ తర్వాత విశ్రాంతి తీసుకొని జీవించి ఇండియాకు సర్ ఆర్థర్ కాటన్ చేసిన ఘన సేవలు కొనియాడి బ్రిటిష్ రాణి అతని 1863 KFSI నైత్ కమాండర్ ఆఫ్ KNIGH ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇండియా అనే అత్యున్నత బిరుదును ఇచ్చి గౌరవించి ఆవేదన 20వ అధ్యాయం కాటన్ ఆవేదన.
20వ శతాబ్ది పూర్వార్ధ భాగం గాంధీ మహాత్ముడు స్వాతంత్ర ఉద్యమంలో బీద ప్రజల ఆహారాన్ని ఉపయోగించే ఉప్పుపై పన్ను వేయటం అన్యాయమని ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించారు. పేదలకు పశువులకు ఆహారంలో ఒక ప్రధాన భాగం చాలా తక్కువ మొత్తంలో ప్రతి వ్యక్తికి కావాలి. బ్రిటిష్ ప్రభుత్వానికి ఇండియా నుండి ఆదాయం తగ్గితే దాన్ని ఎలా పెంచవచ్చో మార్గాన్వేషణ చెయ్యమని లెగింగ్ అనే వాడిని ఇండియాకు ఆర్థిక మంత్రిగా ఇండియాలో ప్రజలు ఎక్కువ ఉప్పు తింటారు కనుక దాని మీద పన్నేయమన్నాడు వాడు. కానీ ఉప్పు ఖరీదు తక్కువగా ఉన్న చోట ఏడాదికి సరాసరి 18 పౌండ్లు, మరికొన్న చోట్ల 22 పౌండ్ల వరకు కూడా ఉప్పు భోజనంలో పోసుకుంటూ ఉంటారు. పూర్వం ఇంగ్లాండ్లో ప్రతి 200 పౌండ్ల తూనిక గల ఒక 100 నైటుపై 16 షిల్లింగులు అంటే 10 పౌండ్లకి దాదాపు 1.5 పెన్నీల సుంకం. దాని మూలంగా 1.5 మిలియన్ల పౌండ్ల నాణ్యాల ఆదాయం ప్రభుత్వానికి తేలిగ్గా వచ్చాయి. వారి వ్యవసాయ కొత్త పద్ధతులు ఉత్పత్తి పెంచాలి కానీ ఇలా పెన్నులు వేయకూడదని అభిప్రాయపడ్డారు. పద్దెనిమిది 1977లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ఎదుట ఒక వ్యాసం చదువు. ఇండియాలో అంతవరకు జరిగిన పనుల వల్ల లాభాన్ని ఉదహరి అలాంటి పనులకు విస్తృతంగా చెయ్యాలని, రహదారి పడవలకు అనుకూలంగా కాలువలు తవ్వాలని చెప్పారు. మిగతా విషయాలు రేపు.